కుక్కల్ని చంపవద్దు అన్నందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా నా మీద అసభ్యకర పదజాలంతో నన్ను దూషిస్తున్నారని, నైట్కి నీ రేట్ ఎంత అంటూ నన్ను అడుగుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు రేణుదేశాయ్. దాంతోపాటుగా వారి మీద కంప్లైంట్ కూడా చేసినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. రేణుదేశాయ్ గారు ఇప్పుడు కొంతమంది మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి ఈ ఘటనలో ఏం జరిగింది మేడం మొత్తంగా? ఇప్పుడు సమాజంలో వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారు అంటే వాళ్ళ భావ వ్యక్తీకరణ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి ఆ సమాజం యొక్క సంస్కారం స్థాయి అర్థం చేసుకోవచ్చు మనం. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ స్థాయి, ఈ సంస్కారాలు చాలా కుసంస్కారాలు అయిపోయినాయి. సంబంధం లేని వ్యక్తులు సంబంధం లేని విషయాల పట్ల సంబంధం లేకుండా ఇవాళ కామెంట్లు పెట్టడం అనేది అది వాళ్ళ బర్త్ రైట్ లాగా ఫీల్ అవుతున్నారు, జన్మ హక్కులాగా ఫీల్ అవుతున్నారు కొంతమంది. ఇప్పుడు రేణుదేశాయ్ విషయం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, కానీ ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో ఎంత భయంకరమైన ట్రోలింగ్ మనం చూసాం. ఎవరి పట్ల అయినా సరే వీళ్ళు మనకు నచ్చరు అంటే చాలు, అది మతాలు, కులాలు, పార్టీలు, వ్యాపారాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేసుకుంటానికి సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. ఇది ఒక స్థాయిని దాటి బూతుల స్థాయికి వెళ్ళిపోవటం. మనం ఇప్పుడు నేను కొన్ని మాటలు ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు చెప్పలేను. వాళ్ళు పెట్టిన బూతులు ఏవైతే ఉన్నాయో అవి నేను మీతో మీకు నేను చెప్పలేను, నేను ఉచ్చరించలేను. మీతోనే కాదు, నా ఇంట్లో నా కుటుంబ సభ్యులతో కూడా నేను ఉచ్చరించలేను. అలాంటి బూతులు మాట్లాడుతున్నారు. మరి ఈ బూతులు మాట్లాడుతూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పి రేణుదేశాయ్ నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా చాలా సానుకూలంగా రిసీవ్ చేసుకున్నారు. చాలా ఫాస్ట్గా నేను మొదటిసారి చూస్తున్నాను పోలీసులు అంతా ప్రోయాక్టివ్గా బిహేవ్ చేసి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది. ఓకే, మార్నింగ్ కల్లా ఎఫ్ఐఆర్ కూడా పంపించేశారు. అయితే అసలు ఈ మనుషులు ఏ స్థాయిలో ఆమెను ట్రోలింగ్ చేస్తే ఆమె ఆ స్థాయి నిర్ణయం తీసుకుంది అని చెప్పుకోవాలి అంటే 2-3 మాట్లాడుకోవచ్చు. అవేంటంటే, ఆమె కాశీ వెళ్ళినప్పుడు ఒక ఫోటో పెట్టింది. పెడితే నీ రేట్ ఎంత, రాత్రి పూజకి రెడీనా, ఇలాంటి మాటలు. మళ్ళీ పైగా ఆమె కుక్కల గురించి ఒక ఎన్జిఓ పెట్టి సేవ చేస్తున్నారు అని చెప్పి, నీ పిల్లల్ని ఆ కుక్కలు కరవాలి, నీ పిల్లలు చచ్చిపోవాలి. ఇక్కడ నాకేమనిపిస్తుంది, ఒక పైశాచికత్వంగా అనిపిస్తుంది. అంటే మూగ జీవాల పట్ల ఒక స్టాండ్ తీసుకోవడమే ఆమె చేసినటువంటి తప్పు. అంతే, అంతకంటే ఇంకేం చేసింది? ఆమె ఏమన్నా బ్యాంకు దొంగతనాలు చేసిందా, లేకపోతే రుణాలు ఎగ్గొట్టిందా, లేకపోతే పక్కింటి వాళ్ళని చంపిందా, లేకపోతే ఏమన్నా చేసిందా, లేకపోతే ఇంకెవరన్నా తిట్టిందా, ఏం చేసిందని? పై ఇదే కాదు, ఇంకొక దారుణమైన మాట, ఆ రేబీస్ వచ్చిన కుక్కలు రేణుదేశాయ్ ప్రైవేట్ పార్ట్స్ కొరకాలి అంటే మనం అసలు ఎంత దాకా విచక్షణ కాదు, పైశాచికత్వం. ఇంక నేను పైశాచికత్వానికి పైన మాట ఏమన్నా ఉంటే మీకు తెలిస్తే మీరు చెప్పండి, తెలుగులోనో సంస్కృతంలోనో. ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు చక్కగా డీపీలు పెట్టుకుంటున్నారు, పేర్లు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ వీడియోలు పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ప్రపంచానికి తెలియని మనుషులైతే కాదు. ఇది చీకటి యుద్ధమే, మాటకా మాట. ఎదురుగా వచ్చి అంటారా? చెప్పండి, అనలేరు కదా. మరి ఈ సోషల్ మీడియాలో ఈ విధమైన ట్రోలింగ్ గురించి దానికి నేను బాధితురాలనే, మీరు బాధితులే. ఇప్పుడు మీరు ఒక పార్టీ గురించి వ్యతిరేకంగా ఏదన్నా టాపిక్ను బట్టే, మీ ఇంట్రెస్ట్ కొద్దీ కాదు, టాపిక్ను కొట్టి మీరు ప్రశ్న అడుగుతారు, నేను దానికి నాకు తెలిసిన సమాధానం నేను చెప్తా. ఆ పార్టీ వాళ్ళు మిమ్మల్ని నన్ను ఎలాంటి బూతులు మాట్లాడుతున్నారో కామెంట్స్ చూస్తున్నాం. సరే, ఇవన్నీ రాజకీయాల్లో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏదోలే ఇది రాజకీయ కక్ష అని అనుకోవచ్చు. అసలు ఈ కుక్కలకి రేణుదేశాయ్ ఆమె ఎన్జిఓ పెట్టుకుని కుక్కల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి ఆమె పనిచేస్తుంటే ఆమెను తిట్టాల్సిన అవసరం ఏంటి మీకు? నిన్నగాక మొన్న కుమ్మెరలో 2 నెలల పసిపాప చనిపోయింది. చనిపోతే ఆ పసిపాప నువ్వేం చేస్తున్నావు రేణుదేశాయ్? మీరేం చేస్తున్నారు అసలు? రేణుదేశాయ్ కనీసం కుక్కల గురించి అన్నా పట్టించుకుంటుంది. మీకు మనుషుల గురించి అంత కాబట్టి ఉంటే మీరు వెళ్ళొచ్చుగా అక్కడికి. అంటే ఏం లేదు, వీళ్ళకి రేణుదేశాయ్ లాంటి ఒక సెలబ్రిటీని అన్నాను అని వీళ్ళ అహాన్ని తృప్తిపరుచుకుంటున్నారు.
ఇది ఎవరు చేస్తారు అంటే పూర్తి ఆత్మ న్యూనతతో ఉండేవాళ్ళు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాళ్ళు, ఆత్మస్థైర్యం లేని వాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, మనుషులు కాని వాళ్ళు చేసే పనులు ఇవన్నీ. సరే, వీటి గురించి ఆవిడ వెళ్ళడము ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. ఆమె ఏం అడుగుతున్నారంటే, ఒక్క ఇద్దరు మనుషుల్ని పట్టుకోండి మీరు, ఆ ఇద్దరు మనుషులతోటి నేను ముఖాముఖి మాట్లాడతాను, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడతాను, నేనేమి చట్ట వ్యతిరేకంగా వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి అని కానీ అట్లాంటివి నేనేం అడగట్లే. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకి ఒక ఇల్లు ఉంటుంది, వాళ్ళకి ఒక సర్నేమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా వాళ్ళకి కూడా. వాళ్ళేమో గాల్లోంచి ఊడిపడిన వాళ్ళు కాదు కదా. ఇలా ఆమె వివరించి చెప్తూ ఉంటే, ఆ బాధతో చెప్తూ ఉంటే, ఒక రకంగా ఆమె కూడా అంటుంది, నాకు ఒళ్ళు జలతరిస్తుంది, నేను ఒక సినిమా యాక్టర్ని కాబట్టి నా నటన బాగలేదన్నా బాగుంటుంది, నా డ్రెస్ బాగలేదన్నా బాగుంటుంది, ఒక లిమిట్ వరకు ఏం మాట్లాడినా బాగుంటుంది, వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు సార్ అని ఒక చిన్నపిల్లలాగా ఆమె బతిమలాడుతుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. సరే, ఆ పోలీసులు తీసుకున్న ప్రోయాక్టివ్నెస్ చూసిన తర్వాత నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చి వచ్చాను ఈరోజు నా మీద జరుగుతున్న ట్రోలింగ్కి కూడా. కానీ మా ఉద్దేశం ఏంటి అంటే, అదే రేణుదేశాయ్ మీదనా, లేకపోతే కృష్ణకుమార్ మీదనా, కృష్ణ మీదనా, ఇంకొకరి మీదనా కాదు, అసలు ఎవరి మీదైనా మీరు నోరు బారేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? మంచి మర్యాద లేకుండా సామాజిక అంశాల మీద విశ్లేషణ చేయడమే తప్ప. అదే కదా, దానికే ఇలా ట్రోలింగ్ చేస్తూ అంటే వ్యక్తిగత హననానికి పాల్పడుతూ అసలు ఆ మనిషి చేయనటువంటి తప్పులను కూడా ఆ మనిషికి రుద్దేటువంటి ప్రయత్నం చేయటం. అసలు ఇప్పుడు మీరు ఏదన్నా ఉంటే బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు నా భావాల్ని నేను వ్యక్తపరచుకోవటానికి నేను సోషల్ మీడియాని ఎంచుకున్నా, నేను వచ్చి ఓపెన్ గా మాట్లాడుతున్నా, ఏ అంశమైనా సరే నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను మాట్లాడుతున్నా. నేను వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కూడా అదే ఇచ్చాను. ఇప్పుడు 1098 చిన్నపిల్లలకు సంబంధించింది, 1930 సైబర్ క్రైమ్కి సంబంధించి, 181 బాధిత మహిళలు కంప్లైంట్ చేసుకుంటానికి. ఇట్లాంటి వాటిల్లో మీకు ఎవరికైనా సమస్య ఉంటే గనక మీరు ఈ హెల్ప్ లైన్ ద్వారా మీరు సహాయాన్ని పొందండి అని మనం వాళ్ళ గొంతుకు అవుతున్నాం. అవును, వాళ్ళకి ఒక భరోసా ఇస్తున్నాం మనం. అంటే దాన్నే అంటే మీ ఎవరికైనా చేతనైతే మీ వరకు మీరు ఉపయోగపడండి, ఇంకా టైం ఉంటే పక్క వాళ్ళకి ఉపయోగపడండి. కానీ మీరు పక్క వాళ్ళకి అన్యాయం చేస్తున్న, పక్క వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటున్నాము, పక్క వాళ్ళని మనం ఆనందపడుతున్నామని మీరు అనుకుంటున్నారు. కానీ రేపొద్దున పోలీసులు చిక్కితే మీ పరిస్థితి ఏంటి? అంటే మీరు ఏం చేసినా వాళ్ళకి నచ్చట్లేదు అంటే మీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మీ గురించి కొన్ని వార్తలు ప్రచారం చేస్తున్నారు. దీని వెనక కూడా కొంతమంది ఉంటారండి. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు. రేణుదేశాయ్ హిందూ, ఆమె ఊ అంటే కాశీ వెళ్తుంది, ఆ అంటే కాశీ వెళ్తుంది. ఆమెని కామెంట్ చేస్తున్న వాళ్ళు కూడా హిందువులే. మరి ఇదేంటి చెప్పండి? ఇప్పుడు ఏమంటున్నారు, మనకి ఆ మతం వైపు నుంచి మనకి ప్రమాదం ఉంది, ఈ మతం వైపు నుంచి ప్రమాదం ఉంది అని చెప్పి మీరు కథలో కాకరకాయలు చెప్పి కాలక్షేపం చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారు. మరి మీ మతాన్ని నమ్మే వాళ్ళని మీ మతం వాళ్ళని ఎందుకంటారు? అదే ఇప్పుడు నేను ఉన్నానండి, నేను నాస్తికురాలిని, ఇంకొక నాస్తికురాలకి నేను అన్యాయం చేయను అంటే ఆస్తికులకు చేస్తానని కాదు, అసలు కనీసం నాకు నాలాంటి భావజాలం ఉన్న వాళ్ళ మీద నాకు ఒక ప్రేమ అనేది ఒకటి ఉంటుంది కదా. మీ భావజాలం ఉన్న వాళ్ళనే మీ భావజాలం ఉన్న వాళ్ళే అంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు ఆమె హిందూ కదండి, మరి హిందువుని ఇట్లా అనొచ్చా? ఈ అంటున్న వాళ్ళు కూడా హిందువులే కదా, అక్కడ ఏమి ముస్లిం పేర్లు లేదా క్రిస్టియన్ పేర్లు లేవు కదా. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మీ మతానికి ముప్పు మీలో కొందరి వల్లే జరుగుతుంది. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అందుకని ఎవరైనా సరే ఈ ట్రోలింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించి రేణుదేశాయ్ గారు, అసలు మీకు సంస్కారం ఉందా, ఆమె తల్లిదండ్రుల పెంపకం ఇదేనా అని చాలా సార్లు ఆవిడ అప్పీల్ చేసుకుంది. ఇలా చేయకండి, ఇలా చేయకండి, ఇలా చేయకండి అని అంటుంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నారంట. అందుకు ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఓకే, పోలీసులు ఏం చెప్పారు? మేము ఖచ్చితంగా మేము పట్టుకుంటామని చెప్పారు. ఐపీ అడ్రస్లు పట్టుకుంటారు, వాళ్ళు ఏం వదలరు. చాలా సీరియస్గా ఉన్నారు, మంచి ఆఫీసులు ఉన్నారు. పోలీసులు ఈ మాత్రం ప్రోయాక్టివ్గా ఉంటే మనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది బాధితులకి. ఓకే, సో ఒక వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి ఎవరైతే ట్రోలింగ్ చేసే ఉన్నారో తస్మాత్ జాగ్రత్త, ఖచ్చితంగా మీకు రోజులు దగ్గర పడ్డాయని ఈ కేసు అయితే సోదాహరణంగా చెప్తూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.